అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను అమరావతిలో ఉన్నప్పుడు కానీ వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే అధికారులకు ఉండేటువంటి ఎస్సీ కబీర్ గారికి, మిగతా ఇంజనీర్లకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దాని మీద ప్రభుత్వానికి ఏమి జరుగుతూ ఉంది, ఇక్కడ స్క్రోలింగ్లు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది వార్తల వలన ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు. ఆ భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ తీసుకునే ఇంజనీర్లు చెప్పిన ప్రకారము ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. ఏదైతే బండి ఇక్కడ కుంగిందో దాని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ గారిని కుమార్ గారు వచ్చారు. అధికారులు స్పందించలేదనే మాట వాస్తవము. ఎందుకు స్పందించకపోయేటప్పటికీ నేను ఎస్సీ గారు, ఈ గారితో కూడా వైజాగ్ నుంచి మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్లో. మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, లేటుగా రావడం జరిగింది. అక్కడ 4 అవర్స్లో మళ్ళీ కొంతమంది వచ్చారు. వారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అశ్రద్ధ చేశారో వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది. ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికే కొద్దిగా కిందికి వచ్చింది. ప్రజలు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు, కలెక్టర్ మేము ఉన్నాము. దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా 1 month నెల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన రవికుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి బయలు ప్రజలు చెప్పకండి, ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన ఎవరిని నిద్రపోయాడు, ఈయన కూడా లేకుండా మధ్యాహ్నం పంపించారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాలు చెప్తా ఉన్నాము, అవాస్తవాలు నమ్మకండి. ఏవైతే పుకార్లు పుట్టించి కానీ ఏమైనా చేస్తే నమ్మొద్దని చెప్పి ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా గొల్లలేరు రిజర్వాయర్ కాడికి జరిగినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉండేప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా తీసుకునే వాళ్ళ మీద కూడా అప్పుడు యాక్ట్ చేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా, గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము, ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కు ఇమ్మీడియట్గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ కదలలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. వారు ఎంతటి వాళ్ళైనా, ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము. ఎంక్రోచ్మెంట్స్ వలనే ఇప్పుడు ఆ బుడగేరు ఇందాక అక్కడ జరిగినటువంటిది బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మట్టిని తీసేశారు, మట్టి తవ్వుకొని పోయారు, దాన్ని పొలాలు సాగు చేస్తూ ఉన్నారు. ఆ బండును కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చూస్తాం. మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కి అదే ఉన్నాను. తర్వాత హైడ్రాలజీ అండ్ నిర్మాణానికి కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్కి కూడా చీఫ్ ఇంజనీర్గా 3 విభాగాలు నిర్వహిస్తున్నాము. వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి చాలా వస్తూ ఉంటాయి. వీటి గురించి మనం పెద్దగా ఆందోళన పడక్కర్లేదు. ఇది ఏంటంటే వాటర్ ఉన్నప్పుడు మనకి ఎలా పోల్చొచ్చు అంటే, ఒక వెసల్లో మనం నీరు లేవనుకోండి, దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడవు. ఒక టైర్లో గాలి పెట్టలేదనుకోండి, దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడవు. అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్లు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా చెమరింపు కానీ అవి రావడం సహజమే. దాన్ని మనం ఏ విధంగా తగ్గించుకుని దాన్ని స్ట్రెంథన్ చేసుకొని 100 సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది. ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనేది పాస్ చేసింది. దీన్ని బట్టి ఎవరు కూడా, ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద డ్యూటీ అండ్ ప్రొటెక్ట్ ద డ్యామ్. ఇఫ్ ఎనీ డ్యామ్ అండర్ హూస్ సూపర్విజన్ ద డ్యామ్ ఈస్ దేర్, అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 years ఉంటుంది. కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు. అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇదివరకులా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఇది వచ్చింది నేను ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు. దీన్ని రాబోయే 1 నెల రోజుల్లోనే దీన్ని పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా 100% జీరో అవుట్పుట్ వచ్చేలాగా మేము చేస్తాం కూడా. కాబట్టి ప్రజలెవరు కూడా ఆందోళన పడద్దు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డ్యామ్ సేఫ్టీ ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఎవరు కూడా
అందరూ కూడా ఆన్సరబుల్ కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా, కాబట్టి ఎవరు కూడా దీని గురించి చింతించొద్దు, మేము అందరం చూసుకుంటామని మన మినిస్టర్ గారికి కానీ కలెక్టర్ గారు మేడం గారికి కానీ నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ కూడా నేను ఈరోజు సభాముఖంగా ఇక్కడగా చెప్తున్నాను, మీకు ఒక్క ప్రాణం కూడా ఎవరికి ఇబ్బంది రాదు. ఇది మంచి టైంలోనే ప్రజల అవేర్నెస్ వల్ల ఇది అందరి దృష్టిలో డిస్కషన్కి వచ్చింది. దీన్ని ఇక్కడితో ఆపకుండా వీల్ సాల్వ్ దిస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.